ఏంటి? తురుకొల్లకు సలాం అలేకుం అనే పదం మల్లన్న దేవుడు చేయబట్టి వచ్చిందా? యెస్. అవును. ఎల్లమ్మ చేత మల్లన్న దేవుడు బండారి గడ్డ కోసం ఎరక చెప్పించుకొని ఎల్లమ్మ దగ్గరికెళ్ళి బండారి గడ్డ కోసమని బయలుదేరుతాడు. అక్కా ఎల్లమ్మ నేను బండారి గడ్డకి ఎట్లా పోవాలంటే నువ్వు దేవుని రూపం విడిచిపెట్టి మానవ రూపంలా తురుకొల్లకు తగ్గట్టు తురుక గురువు వేషం వేసుకొని పోవాలిరా తమ్మ అని చెప్తది. అక్కా ఎల్లమ్మ నేను అక్కడికి పోయిన తర్వాత నాకు అభమవునో శుభమవునో అని భయపడితే అప్పుడు ఎల్లమ్మ ధైర్యం చెప్తది. భయపడకురా తమ్ముడా నీ బాధన నేనుంటా. జనకకురా తమ్ముడా నీ జేబుయందు నేనుంటా. నీకు ఏ ఆపదొచ్చినా అక్క ఎల్లమ్మ అని నన్ను తలుసుకో నీ యందు నేనుంటరా అని చెప్తది. అప్పుడు మన మల్లికార్జున స్వామి పుట్టు పుట్టు అంటే నిలువెత్తు గుర్రం పుట్టింది. ఆ గుర్రం ఎక్కి దేవుడు మక్కా మదీనా కోటకెళ్ళిపోతాడు. ఆ మక్కా మదీనా కోటకెళ్ళిపోయి అక్కడ ఒక పచ్చని చెట్టు కింద కూర్చొని ఈ తురక రాజులందరూ నా దగ్గరికి ఎట్లా రావాలి అని 7 ఊర్లు కాలినట్టుగా పొగలేపిండు. 10 ఊర్లు కాలినట్టుగా పొగలేపిండు. ఆ పొగను చూసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడోళ్ళు గజగజ వణికి రాజుల దగ్గరికి బయలుదేరిండు. అయ్యా రాజవర్య మీకంటే దండోడు లేనే లేడంటిరి. ఎక్కంచెలో ఎవరో వచ్చిర్రు 7 ఊర్లు కాలినట్టు పొగలేపుతుండు. 10 ఊర్లు కాలినట్టు పొగలేపుతుండు. ఆ పొగంతని చూస్తే మాకు దడదడ అంటుందంటే అప్పుడు ఆ 7గురు రాజులు కూడా భయపడతారు. మనోళ్ళకెళ్ళి ఒకడు పోతే వాడు మనల్ని చంపుతాడో, ఉంచుతాడో, ఉంచడో తెలవదని మన చేతి కింద ఉన్న పారా జమాన్ని తోలేద్దామని అంటది. ఎక్కడ పోతిర్రా జమాన్లని పిలిచి ఈ జమాన్లను మల్లయ్య దేవుని దగ్గరికి తోలెత్తారు. ఈ జమాన్లు మల్లయ్య దేవుని దగ్గరికి పోయిన తర్వాత అయ్యా సలాం 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 అని అంటే అప్పుడు మల్లన్న దేవుడు అనుకుంటాడు. నేను ఈ గడ్డ మీద అడుగుపెట్టిన ముహూర్తాన వీళ్ళ పలకరింపు లోపల నా మాట రావాలి. వీళ్ళ పలకరింపు లోపల నా పేరు రావాలని అప్పుడు ఆ వచ్చిన జమాన్లతోని ఏమంటే చెప్తుండంటే అయ్యా బిడ్డలారా మీరు అనాల్సింది సలాం కాదు సలాం మలయకుం అనాలి. సలాం మలయకుం అని నువ్వంటే మలయకుం అస్సలాం అని నేనంట. సలాం మలయకుంలో మల్లయ్య అనే పదం రావాలని సలాం మలయకుం అని దేవుడు ఆ రోజున అందులో పొందుపరిచిండు. నేను మీ తురకలకు గురువును గురుబోధ చేయడానికి వచ్చిన అని చెప్తాడు. అప్పుడు ఆ జమాన్లు ఇక్కడ ఈ మల్లయ్య దేవుని దగ్గర మాట తీసుకొని 7గురు రాజుల దగ్గరికి పోతారు. అయ్యా రాజవర్య సలాం అలేకుం అని అంటారు. అరే జమాన్ ఇదెక్కడి భాషరా ఎన్నర్లేంది ఇయ్యాల నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు అంటే ఎక్కడి నుంచెల్లో గురువు వచ్చిండట. దేశాలకు రాజ్యాలకు గురుబోధ చేస్తుండట. ఈ పదాన్ని కూడా మనం తురుకోళ్ళం అనాల్సింది సలాం సలాం కాదట. సలాం మలయకుం అని అనాలనట అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తుంటే 7గురు రాజులకు అనుమానం కలుగుతుంది. వచ్చినటువంటి అతను నిజమా అబద్ధమా గురుబోధ అంటే ఇది ఎక్కడిది వారికి ఎన్నర్ లేకపోయే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మనకి ఎప్పుడన్నా గురువు వచ్చిండా గురుబోధ చేసిండ్రా అని వాళ్ళ అమ్మని అడిగితే కొడుక మనకు 12 ఏళ్ళకి ఒకసారి 20 ఏళ్ళకి ఒకసారి ఒక గురువు వస్తుండే మనకు గురుబోధ చేస్తుండే అని చెప్తుంది. మరి ఇప్పుడు వచ్చిన గురువు అతనే కావచ్చని వీళ్ళందరూ కుచ్చులు యాపిన పచ్చని పల్లాకి తీసుకొని మల్లయ్య దేవుని దగ్గరికి బయలుదేరిపోతారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.